హలో అండి. నా కిచెన్ లోపల ఒక చిన్న కార్నర్ ప్లేస్ నేను ఇలా సర్దుకున్నాను. ప్రతిరోజు వాడేటువంటి ఐటెమ్స్ ఇక్కడ పెట్టుకున్నాను. దీని కార్నర్ గురించి ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈ మడతమల్ల లోపల నేను ఇప్పుడు కొన్ని ఐటమ్స్ వేస్తున్నా. అవి ఏంటో చూద్దాం రండి. ఒక దాంట్లో రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. మనం కిచెన్ లోపల రాళ్ళ ఉప్పు ఎక్కువగా వాడతాం కదా వంటల్లోకి. నేను పులుసులోకి ఎక్కువగా వాడతానండి. వాటి కోసం అని చెప్పేసి ఒక మడతమల్ల లోపల ఇలా రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పును ఎక్కువగా ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. ప్లాస్టిక్ డబ్బాలో కంటే స్టీల్ డబ్బాలో కంటే కూడా మడతమని ఇలాంటి వాటిల్లో చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక మడతమల్లప్పుడు చిన్న మడతలో కారం తీసుకుంటున్నాను అండి. నేను కారం ఉప్పు కలపను, సపరేట్గా పెట్టుకున్నాను కాబట్టి అచ్చంగా కారం మాత్రమే, కారపొడి మాత్రమే తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. తీసుకుని దీంట్లో కూడా మూత పెట్టుకుంటున్నాను అండి. ఇది నాకు ఒక వారం నుండి 10 రోజుల వరకు వస్తుంది. తర్వాత ఇంకొక చిన్న మడతమని లోపల ధనియాల పౌడర్ తీసుకుంటున్నాను. ధనియాలు బాగా వేయించుకొని అందులో కొంచెం యాలకులు లవంగాలు కూడా వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇంకొక మడతమని లోపల పెట్టుకుంటే ఇది కూడా మనం డైలీ వాడతాం కాబట్టి ఇందులోకి పెట్టుకుంటున్నాను. తర్వాత ఇంకొక చిన్న మడతమని లోపల నేను పింక్ సాల్ట్ తీసుకుంటున్నానండి. ఈ పింక్ సాల్ట్ మనం ఫ్రై కర్రీస్లో పోయి వాడుకోవడానికి బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఒక దాంట్లో తీసుకున్నాను. ఇలా నేను 4 ఇలా సర్దుకున్నాను. ఇవి డైలీ నేను వాడేటువంటి పదార్థాలు కాబట్టి ఇలాగ నాకు చేతికి అందుబాటులో ఉండే విధంగా నేను వీటిని తీసి పెట్టుకున్నానండి. తర్వాత పోపుల బాక్స్ చూద్దామండి. పోపుల బాక్స్ లోపల నేను స్టీల్ బాక్సే వాడతానండి. ఎప్పుడు కూడా నా దగ్గర ఎప్పటి నుండో ఉంది ఇది. దీన్ని బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇందులో మనం ఇప్పుడు అన్నీ కూడా నింపుకుందామండి. మొదటిగా నేను ఫస్ట్ పసుపుతో స్టార్ట్ చేస్తున్నాను అండి. పసుపును సెంటర్లో వేసుకుంటున్నాను. నాకు ఎందుకో సెంటర్లో ఉంటేనే బాగా అనిపిస్తుంది. ఇది తీయడానికి అన్నిటికీ అనుకూలంగా మధ్యలో ఉంటే బాగుంటుంది కాబట్టి మధ్యలో నేను పసుపు నింపుకున్నాను. తర్వాత ఇంకొక దాంట్లో జీలకర్ర వేసుకుంటున్నాను అండి. ఫుల్గా నింపుకుంటున్నాను. అలాగే ఇంకొక బాక్స్ లోపల ఆవాలు వేసుకుంటున్నాను. వీటిని రెండింటిని కలిపి కూడా వాడుకోవచ్చండి, కానీ నేను ఇలా విడివిడిగా వేసుకున్నాను. తర్వాత నేను ఇంకో గిన్నెలోకి సగం గ్లాసు మినపప్పును, సగం గ్లాసు పచ్చిశనగపప్పును తీసుకున్నాను. ఇవి రెండు కూడా బాగా కలుపుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి పోపులోకి వాడుకోవడానికి బాగుంటాయి కాబట్టి, కొన్ని ఇప్పుడు ఉప్మాలోకి కానీ కొన్ని ఫ్రై కర్రీలోకి వాడుకోవడానికి అని చెప్పేసి నేను ఇలా రెండు కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఇంకో గిన్నెలోకి అండి ఎండుమిర్చి గిన్నెలు, ఎండుమిరప గింజలు అంటారు కదా, అవి వేసుకుంటాను. నేను వీటిని ఎక్కువగా పచ్చి పులుసుల్లోకి కొన్ని చారులోకి వాడతాను కాబట్టి అవి వేసుకున్నాను. తర్వాత ఇంకొక బౌల్లోకి నేను యాలకులు వేసుకున్నాను. ఒక దాంట్లో లవంగాలు కూడా వేసుకున్నానండి. ఇవి కూడా నేను ఎక్కువగా వాడతాను కాబట్టి వేసుకున్నాను. ఇలాగా నా పోపుల బాక్స్ రెడీ అయిపోయిందండి. తర్వాత మూత పెట్టేసుకుంటాను. ఇది ఒకటి ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది. తర్వాత ఇంకొకటి రెగ్యులర్గా వాడే వాటి లోపల టీ పౌడర్ అండి. ఈ టీ పౌడర్ ఒక చిన్న బాక్స్ లోపల టీ పౌడర్ ఫుల్గా తీసుకుంటున్నాను. తర్వాత షుగర్ అండి. నేను బ్రౌన్ షుగర్ తీసుకుని ఒక బాక్స్లోకి బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా బ్రౌన్ షుగర్ వాడతాను కాబట్టి ఎక్కువ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. తర్వాత ఇంకొక బాక్స్లోకి నార్మల్ షుగర్, వైట్ షుగర్ తీసుకుంటున్నాను. ఇది అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాడడానికి మాత్రం అని చెప్పేసి ఇది కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అన్నిట్లోకి కూడా ఒక్కొక్క స్పూన్ పెట్టుకుంటున్నాను. దానికి సపరేట్ ఒక్కొక్క స్పూన్ పెట్టుకుంటాను. ఇందాక నేను పోపుల బాక్స్లో కూడా చిన్న చిన్న స్పూన్స్ పెట్టాను, కానీ అది వీడియో మిస్ అయిపోయింది, నేను తీయలేకపోయాను. ఇప్పుడు ఎడిటింగ్లో చూసాను నేను, అందుకే నేను దాని గురించి ఏం చెప్పట్లేదు. అందులో కూడా చిన్న చిన్న స్పూన్స్ పెట్టుకున్నాను. పసుపులోకి మిగతా ఆవాల జీలకర్రలో కూడా స్పూన్స్ పెట్టుకున్నాను. ఇలాగే అన్నింటిలో కూడా పెట్టుకొని మూతలు కూడా పెట్టుకున్నానండి. అంతే అండి, రెగ్యులర్గా వాడేవాటి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని చిన్న రాక్ లోపల సర్దుకుంటున్నాను అండి. ఈ కిచెన్ కార్నర్ లోపల రైట్ సైడ్ అన్న కొంచెం ఖాళీగా గ్యాప్ ఉంటుంది కాబట్టి అందులోపల ఈ చిన్న స్టాండ్ పెట్టుకున్నాను. ఇందులో కింది సైడ్ లోపల పోపుల బాక్సు, తర్వాత 2 షుగర్స్, ఒక టీ పౌడర్ పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ కూడా పెట్టుకున్నాను. అలాగే పైనకి వచ్చేసరికి ఇందాక నింపి పెట్టుకున్నటువంటి రాక్ సాల్ట్ ఉంటుంది అది, తర్వాత పింక్ సాల్ట్, ప్లస్ మళ్ళీ ధనియాల పొడి, తర్వాత కారం పొడి కూడా, ఇవన్నీ కూడా నేను ఇలాగ సర్దుకున్నాను. వెనుక కొంచెం ఖాళీ ఉంది, అందులో ఏం పెట్టాలో అర్థం కాక నేను అందులో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. తర్వాత ఈ కార్నర్ ప్లేస్ లోపల వాము చెట్టు కూడా పెట్టుకున్నాను. రియల్గా ఉన్నట్టు వాము చెట్టు పెట్టుకున్నాను. అలాగే ఒక ట్రేలో ఆయిల్ బాక్సులు పెట్టుకున్నాను. ట్రేలో ఒక పేపర్ వేసుకొని మనము ఆయిల్ వాడతాం కదా, ఆయిల్ కూడా స్టీల్ క్యాన్లో పెట్టుకున్నాను. తర్వాత ఒక స్పూన్ హోల్డర్ లోపల వుడెన్ స్పూన్స్ నైఫ్స్ పెట్టుకున్నాను. ఇలా నా కార్నర్ ఇలా సెట్ చేసుకున్నాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నాకు బాగా నచ్చింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.